జిల్లాల కుదింపు విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చిందా? ఇక మీదట జిల్లాల రద్దు అనేది ఉండదా? జిల్లాలపైన తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ప్రతిపక్షాలు జిల్లాల కుదింపు పైన గలం విప్పడంతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని ప్రభుత్వం అంచనాకు వచ్చిందా? జిల్లాలను కుదించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని 10 జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలను చేసింది. అయితే జిల్లాల విభజన సమయంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. ఇప్పటికీ కొన్ని జిల్లాల సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి, ఏ గ్రామం, ఏ మండలం, ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందో ఇప్పటికీ కొంత కన్ఫ్యూజన్ గానే ఉందనే చర్చ అయితే ఉంది. ఒక నియోజకవర్గ పరిధిలోని 2-3 జిల్లాలు విస్తరించి ఉన్నాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై దృష్టి పెట్టారు. గత సర్కారు జిల్లా సరిహద్దులు సక్రమంగా చేయలేదని పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటన చేశారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల మార్పు, రద్దు అనే అంశం తెరపైకి వచ్చి పెద్ద గందరగోళం మొదలైంది. అసలు తెలంగాణ సర్కార్ ఆలోచన ఏంటంటే జిల్లాల పునర్విభజన అసమగ్రంగా జరిగిందని, గత పాలకులు ఇష్టం వచ్చినట్టు జిల్లాలను విభజించారని, దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులకు సైతం పరిపాలన ఇబ్బందిగా మారిందని సర్కార్ అభిప్రాయపడుతోంది. ఇక నియోజకవర్గంలోని భూభాగం 2 జిల్లాల్లో ఉందని, అలాగే ఒక నియోజకవర్గంలోని గ్రామాలు, మండలాలు ఇంకో జిల్లాలో ఉన్నాయని, ఒక మండలంలోని గ్రామాలు 2 జిల్లాల్లో ఉన్నవి కూడా ఉన్నాయని, వీటిని సరిచేయాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చింది. సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత ఒక ప్రకటన చేసింది రేవంత్ సర్కార్. అయితే ఈ అంశంపై ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాయి. రేవంత్ రెడ్డి సర్కార్ జిల్లాలను మారుస్తానని, కొన్ని జిల్లాలు రద్దు చేస్తారని, కొత్త జిల్లాలను తీసుకొస్తారని విమర్శలు చేస్తున్నారు. దీంతో మొత్తం రాష్ట్రంలో గందరగోళం పరిస్థితి నెలకొంది. మరి నిజంగానే సర్కార్ జిల్లాల విషయంలో ఏమైనా వేరే ఆలోచన చేసిందా? పునర్వ్యవస్థీకరణ పేరుతో ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి సిద్ధమైందా అనే ఆలోచనకు ప్రజలు కూడా వెళ్లిపోయారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇదే అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లారు. దీంతో ఈ అంశం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో సీఎం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తమ ప్రభుత్వం జిల్లాలను రద్దు చేయదని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయదని ముఖ్యమంత్రి కామెంట్స్ చేశారు. అలాగే చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రజల మధ్యలో పెట్టి చర్చిస్తామని, ఉభయ సభల్లో చర్చిస్తామని వ్యాఖ్యలు చేయడంతో జిల్లాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పుకొస్తున్నాయి. అయితే సర్కార్లో ఉన్నవారు మాత్రం సీఎం కానీ, ప్రభుత్వం కానీ జిల్లాలు రద్దు చేస్తామని, కొత్త జిల్లాలు తెస్తామని చెప్పలేదని, కేవలం జిల్లాల పునర్విభజన సరిగ్గా జరగలేదని, సరిహద్దులు మాత్రమే సెట్ చేస్తామని చెప్పినట్లు, దీనికోసం కూడా రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ వేసి చేస్తామని చెప్పినట్లు చర్చిస్తున్నారు. జిల్లాలను మార్పు చేసేందుకు కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రంగా ఉపయోగించుకుంది. ప్రజల్లో సెంటిమెంట్ బలపడిన తర్వాత ఇప్పుడు జిల్లాల రద్దు ఉండదని ప్రకటించడం నష్టం జరిగిన తర్వాత మేల్కొనడం లాంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భూపాల్పల్లి వంటి జిల్లాలో స్థానికుల భావోద్వేగాలను గుర్తించడంలో బీఆర్ఎస్ సఫలమైందని చెప్పవచ్చు. అసలు ఉనికిలోనే లేని సికింద్రాబాద్ జిల్లా గురించి కూడా ప్రచారం జరగడం చూస్తుంటే ప్రభుత్వం తన విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను ఆదిలోనే తిప్పికొట్టకుండా వదిలేయడం వల్ల ప్రభుత్వం ఏదో ఒక అంతర్గత నిర్ణయం తీసుకుందని, అందుకే ఇప్పుడు వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు సామాన్య ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, దానిపై అధ్యయనం అవసరమని పేర్కొన్నారు. కానీ ఏ జిల్లాను రద్దు చేస్తారో లేదా కొత్తగా ఏం చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఆ అస్పష్టతే విపక్షాలకు వరంగా మారింది. ఇప్పుడు రద్దు చేయమని చెబుతున్నా భవిష్యత్తులో రేషనలైజేషన్ పేరుతో మార్పులు చేస్తారేమో అన్న అనుమానాలు ప్రజల్లో పూర్తిగా తొలగిపోలేదు. ప్రభుత్వ వైఖరిలో ఉన్న ఈ సందిగ్ధత భవిష్యత్తులో పాలనాపరమైన ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. ఏదైనా ఒక
సున్నితమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించకపోవటం వ్యూహాత్మక తప్పిదమే. సమస్య జటిలమై ప్రజల సెంటిమెంట్తో ముడిపడినప్పుడు ఇచ్చే వివరణలు అసంపూర్తిగా ఉంటాయి తప్ప పూర్తిస్థాయి భరోసాను ఇవ్వలేవు. అయితే జిల్లాల అంశంపైన క్లారిటీ ఇవ్వకపోతే లాభం కంటే నష్టమే జరిగే అవకాశాలున్నట్లు ప్రభుత్వం అంచనా వేసినట్లు సమాచారం. దీంతో జిల్లాల విషయంలో ఎన్నికల సమయంలో ఎందుకీ పంచాయతీ అనుకున్నారో ఏమో. అలాగే త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానున్నాయి కాబట్టి ఎందుకీ గందరగోళ పరిస్థితిని సర్కార్ భావించిందేమోననే టాక్ నడుస్తోంది. అందుకే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం జిల్లాల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారని చర్చ నడుస్తోంది. చూడాలి, జిల్లాల విషయంలో రానున్న రోజుల్లో సర్కార్ స్టాండ్ మారుతుందా, లేదా రేవంత్ రెడ్డి తాజా ప్రకటన కేవలం ఎన్నికల కోసమా, లేకపోతే అలాంటి ఆలోచన విరమించుకున్నారా అన్నది త్వరలోనే స్పష్టత రానుంది.